ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో మన జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటివి నవగ్రహములు. వాటి మీదే మన జీవన విధానము ఆధారపడి ఉంటుంది. అటువంటి నవగ్రహముల యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో మొదటివాడు సూర్యుడు. ఈయన కశ్యప మహర్షికి దక్షుడి పుత్రిక అయినటువంటి అదితికి జన్మించాడు. వివస్వంతుడి రూపములో ఆయనే సూర్యుడు. ఆయన ప్రభవనామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించాడు. కశ్యపుని కొడుకు కనుక కాశ్యపుడు అని, అదితి కొడుకు కనుక ఆదిత్యుడు అని, అండమున మృతములైనటువంటి వాడు కాబట్టి మార్తాండు అని కూడా ఈయనకి పేర్లు వచ్చాయి. సూర్యుడికి సంజ్ఞాదేవికి వైవస్వతుడు యముడు యమునలు జన్మించాడు. సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను అంటే ఛాయని తనకు బదులుగా వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోయాను. తరువాత ఛాయాదేవికి శనైశ్వరుడు జన్మించాడు. యముడు ధర్మరాజు అనేటువంటి పేరులతో లోకపాలకుడయ్యాడు. శని గ్రహ పదవిని పొందాడు. వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు అని తెలుస్తుంది. రెండవ గ్రహము చంద్రుడు. అత్రి మహర్షి అనసూయల యొక్క సంతానం. అత్రి మహర్షి తపస్సు చేస్తూ ఉండగా అతని వీర్యము భూమిపై పడింది. సోమరూపమైనటువంటి వీర్యమును బ్రహ్మలోక హితార్థమై తన రథమును ఎక్కించుకొని భూమి చుట్టూ 21 మార్లు ప్రదక్షిణలు చేశాడు. ఆయన తేజస్సు చేత జగదాధారభూతములైనటువంటి సర్వౌషధలు మొలకెత్తాయి. నందననామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సోముని బ్రహ్మ భూమికి రాజును చేశాడు. చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. మూడవ గ్రహము కుజుడు. శివుని నుండి వెలువడినటువంటి తేజము పార్వతీదేవి గ్రహించి గర్భవతి అవగా ఆమె ఆ తేజమును భరించలేక భూదేవికి ఇచ్చిందంట. ఆమె ఆ తేజమును ధరించగా కుజుడు అంటే అంగారకుడు జన్మించాడు. అక్షయనామ సంవత్సరము వైశాఖ బహుళ విధియ రోజున ఈయన యొక్క జన్మదినము. రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినటువంటి వాడు కావున గ్రహమండలములో స్థానమును కూడా పొందాడు. నాలుగవ గ్రహము బుధుడు. సోమనకు రోహిణి తారకు బుధుడు జన్మించాడు. సౌమ్యనామ సంవత్సరం భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఈయన యొక్క జన్మము. బుధునికి వైరజనికి పురూరవుడు జన్మించాడు. బృహస్పతి ఐదవ గ్రహము. సురూప ఆంగీరసులకు బృహస్పతి జన్మించాడు. సౌమ్యనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి రోజు ఈయన జన్మదినము. ఇతని భార్య తారాదేవి. ఇతడిని దేవతలకి గురువును చేశారు కనుక ఇతడిని గురువు అని కూడా అంటూ ఉంటారు. ఆరవ గ్రహము శుక్రుడు. భృగు ప్రజాపతికి ఉషనలకు సంతానము ఉషనుడు జన్మించాడు. ఈయన యొక్క జన్మదినము మన్మథనామ సంవత్సరము శ్రావణ శుద్ధ దశమి. కుచేలునికి ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉషనుడు తన యోగశక్తితో శివుని ఉదరములో ప్రవేశించాడు, అంటే పొట్టలో ప్రవేశించాడు. పరమేశ్వరుడు అతడిని శిష్ణము ద్వారా బయటకు విడిచెను. అతడు శుక్రము రూపములో విసర్జింపబడ్డాడు కనుక అతడిని శుక్రుడు అని కూడా అంటూ ఉంటారు. అత్యంత మహామంత్ర శక్తిని పొందినటువంటి వాడు కాబట్టి రాక్షసులకి శుక్రుణ్ణి వారి గురువుగా పొందారు. నాటి నుండి శుక్రాచార్యునిగా కూడా పేరు పొందాడు. గ్రహమండలంలో స్థానాన్ని కూడా పొందాడు. ఏడవ గ్రహము శనైశ్వరుడు. సూర్యునికి ఛాయాదేవికి కలిగినటువంటి సంతానమే ఈ శని. ఇతని వృత్తాంతము సూర్యుని వృత్తాంతమునందు మనం తెలుసుకుని ఉన్నాము. ఈయన జన్మదినము వికారినామ సంవత్సర మార్గశిర శుద్ధ బహుళ నవమి. ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపేటువంటి వాడు. త్రిమూర్తులను సైతం ముప్పుదిప్పలు పెట్టినటువంటి వాడు. గ్రహమండలంలో గొప్ప స్థానాన్ని కూడా పొందాడు. ఎనిమిదవ గ్రహము రాహువు. కశ్యప మహర్షికి సింహికకు రాహువు జన్మించాడు. ఇతడు రాక్షసుల యొక్క లక్షణాలు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు. రాక్షసనామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు ఈయన యొక్క జన్మదినము. క్షీరసాగర మథనంలో లభించినటువంటి అమృతాన్ని మహావిష్ణువు మోహిని అనేటువంటి రూపముతో పంచుతున్నప్పుడు రాహువు దేవతల రూపము దాల్చి అమృతాన్ని గ్రహించాడు. సూర్యచంద్రుడు చూసి విష్ణువుకి చెప్పగా తన సుదర్శన చక్రముతో రాహువు తలను ఖండించాడు. అమృత ప్రభావముతో తల మొండెము జీవముతో ఉండుట చేత పాము శరీరము ఈయనకి అతికించబడింది. ఆ తర్వాత 9వ గ్రహము కేతువు. విష్ణువుతో ఖండింపబడినటువంటి రాహువు శరీరానికి పాము తల తగిలించి కేతువు అనేటువంటి నామము కూడా ఈయనకిచ్చారు. రాహుకేతువులు ఇరువురు కూడా గ్రహమండలంలో ఛాయాగ్రహములుగా గుర్తింపును పొందారు. నవగ్రహ దేవతల యొక్క జన్మ వృత్తాంతములు
చదివినా వినినా కూడా సమస్త ఆపదలు తొలగి మహాయశస్సు పొందుతారు. ఆయుష్యు, ఆరోగ్యము, సంకల్ప సాఫల్యము కలుగును. నవగ్రహాల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును అని బ్రహ్మపురాణమునందు తెలుపబడింది అని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.